ఆర్బీఐ ఆంక్షలతో సంక్షోభంలో పడ్డ పేటీఎం పేమెంట్స్ బ్యాంకును జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తన వాలెట్ బిజినెస్ ను విక్రయించేందుకు ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలిసిందే. పేటీఎం వాలెట్ సేవలపై ఆర్బీఐ నిషేధం విధించినా అవి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పరిధిలోకే వస్తాయి. కాగా అంబానీకి చెందిన ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ను మొత్తంగా కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. హెచ్డీఎఫ్సీకి చెందిన డిజిటల్ వాలెట్ పేజ్ యాప్ కు ఇప్పటికే 1.4 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. పేటీఎం వాలెట్ ను దక్కించుకోగలిగితే ఈ సెగ్మెంట్ లో అగ్రగామి కంపెనీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఫైనాన్షియల్ మార్కెట్లో తమ పరిధి విస్తరించాలని చూస్తున్న జియో పేటీఎం పేమెంట్స్ బ్యాంకును కొనుగోలు చేయొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జియో ఇన్సూరెన్స్ వ్యాపారంలో ప్రవేశించింది. జియో ఫైనాన్స్ లిమిటెడ్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్, జియో పేమెంట్ సొల్యూషన్స్, జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ను కూడా జియో నిర్వహిస్తోంది. జియో పేమెంట్స్ బ్యాంక్ ప్రస్తుతం డిజిటల్ సేవింగ్స్ అకౌంట్స్ ని, బిల్ పేమెంట్ సర్వీసెస్ ని నిర్వహిస్తోంది. డెబిట్ కార్డులు, జియో వాయిస్ బాక్స్ ను కూడా ప్రవేశపెట్టింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారం కూడా జతకూడితే జియోకు ఈ రంగంలో మరింత విస్తరించే అవకాశం దక్కుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఫైనాన్స్ సేవల్లో అంతగా ప్రభావం చూపలేకపోయినా జియో ఫైనాన్షియల్స్ కు పేటీఎంతో డీల్ బాగా కలిసి రావచ్చని ఇండస్ట్రీ వర్గాలన్నాయి. అయితే ఈ వార్తలను పేటీఎం ఖండించింది. మరోవైపు ఫిబ్రవరి 29 తర్వాత నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ డిపాజిట్లు స్వీకరించకుండా గత వారం ఆర్బీఐ ఆంక్షలు విధించింది. కస్టమర్ల సేవింగ్, కరెంట్ అకౌంట్లతో పాటు ప్రీపెయిడ్ సాధనాలైన వాలెట్లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు, ఫాస్టాగ్ అకౌంట్స్లోకి డిపాజిట్లు లేదా టాప్అప్లను స్వీకరించవద్దని బ్యాంకును ఆదేశించింది. 2022 మార్చిలోనే పీపీబీఎల్ కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఆర్బీఐ ఆంక్షలు విధించింది. పీపీబీఎల్ లైసెన్స్ ను వచ్చే నెలలో రద్దు చేసే దిశగా ఆర్బీఐ యోచిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తొలుత డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ కల్పించాక బ్యాంకుపై వేటు వేయొచ్చన్నారు. కాగా పీపీబీఎల్లో మనీ లాండరింగ్ జరిగినట్టు ఆర్బీఐ గుర్తిస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.